తెలంగాణ ప్రజలందరి మనోఫలకాలపై 7 రంగుల ఇంద్రధనస్సు కలల్ని కళలుగా మారుస్తున్న అద్భుత కార్యక్రమం ఇది. రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఇందిరా సౌర గిరి జల వికాసం. మన గిరిజనుల జీవితాల్లో సువర్ణాధ్యాయం లిఖించడానికి వెంచేసిన ఆనరబుల్ సీఎం గారిని డాక్టర్ శరత్ గారు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. సభాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బాదాబాద్ సంతోష్ గారు, శరత్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదికపై వెంచేస్తున్న ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, అన్ని శాఖలకు చెందిన మంత్రివర్యులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం ఉంటుంది వేదిక. అమ్రాబాద్ అభయారణ్యం. అమ్రాబాద్ అభయారణ్యం పులి గడ్డలో పుట్టిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లెలో పుట్టి ప్రజాపాలనతో తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆదివాసీ సంప్రదాయంలో డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నారు ఆనరబుల్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులందరికీ. ఆదివాసీ ఆది అన్న పదంలోనే ఉంది. అది ఒక్కసారి బాబు ప్లీజ్ షో ఆన్ ద స్క్రీన్, ఒకసారి స్క్రీన్ మీద చూపించండి ఆ దృశ్యాన్ని. ఇది మన పండుగ, ఇది ఘన పండుగ, ఇది గిరిజనుల పండుగ, అడవి బిడ్డల పండుగ. రేవంత్ రెడ్డి గారికి నల్లమల అడవులతో రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటో మనకు తెలుసు. చాలా వేదికలపై చాలా సందర్భాల్లో మరి ఈ అభయారణ్యపు పులిగడ్డలో పుట్టిన రైతు బిడ్డను అని సగర్వంగా చెప్పుకునే ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక. ఇక్కడ మన గిరిజన సంప్రదాయంలో పెట్టిన ఆ నెమలికలు మనందరం కూడా పెట్టినట్టే గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారికి. ఇప్పుడు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇది ఇందిరా సౌరగిరి జల వికాస పథక ప్రారంభోత్సవ జ్యోతి. ఇది ప్రారంభోత్సవ జ్యోతి, ఇది వికాసోత్సవ జ్యోతి, ఇది నేత్రోత్సవ జ్యోతి, ఇది వన జ్యోతి, ఇది ఘన జ్యోతి, ఇది మన జ్యోతి, గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగుల జ్యోతి. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు, స్థానిక ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమం అదిగో ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములు బీడు భూములు కాకూడదు అని ప్రజా పాలనా ప్రభుత్వపు కలను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీని కూడా ఆనరబుల్ సీఎం స్వయంగా చూసుకుంటున్న వేళ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ పోడు భూములను సస్యకాంతులతో నింపేందుకు చేరున్న అద్భుతమైన ఆవిష్కరణ